Hi students, I am Naresh from Scholar, IIT, JEE and NEET Academy. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని అయోనైజేషన్ ఎంథాల్పీ అనే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, మ్యాక్సిమం ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది, మార్చి ఆర్ ఏప్రిల్లో, మార్చిలో జరిగే ఎగ్జామ్స్, అదర్వైజ్ సప్లిమెంటరీలోనే రావచ్చు. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. బోర్ మోడల్ అండ్ నెక్స్ట్ వన్ అయోనైజేషన్ ఎంథాల్పీ, ఈ రెండే చాలా ఇంపార్టెంట్. ఒకసారి వీటి గురించి, ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? డిఫైన్ I1 అండ్ I2. Why I2 greater than I1 and what are the factors of ionization enthalpy? Now I am discussing about what is the ionization enthalpy or first ionization enthalpy. First ionization enthalpy means amount of energy required to remove of an electron from outermost shell of neutral gaseous atom is called as ionization enthalpy. సో వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఒక ఆటమ్ తీసుకుందాం, నాట్ అయాన్. ఫస్ట్ ఒక ఆటమ్ తీసుకుందాం. ఆటంలో మీకు ఏముంటాయి తెలుసు, మధ్యలో సెంటర్ ఆఫ్ ద ఆటమ్ వాట్ ఈస్ దేర్? న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి? ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ మీకు తెలిసిందే కదా, థర్డ్ షెల్ ఇలా ఉంటుంది. ఇన్ కేస్ థర్డ్ షెల్ లాస్ట్ షెల్ అనుకుందాం, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. మీకు జనరల్గా తెలుసు, న్యూక్లియస్కు ఎలక్ట్రాన్కు మధ్యలో ఏముంటుంది? అట్రాక్షన్ ఉంటుంది. న్యూక్లియస్కు ఎలక్ట్రాన్కు మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఈ అట్రాక్షన్ కంటే ఎక్కువ ఎనర్జీని మనం ఇవ్వాలి, ఈ యాటమ్కి ఇవ్వాలి. అప్పుడు ఎలక్ట్రాన్ ఈ యాటమ్ నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్దాం? అయనైజేషన్ ఎంథాల్పీ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అయోనైజేషన్ ఎంథాల్పీ. వాట్ ఈస్ ద అయోనైజేషన్ ఎంథాల్పీ? అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే కొంత ఎనర్జీ కావాలి. సో ఈ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీసేస్తాం ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అవుటర్ మోస్ట్ షెల్, లాస్ట్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయచ్చు. ఇన్నర్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయలేం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ షర్ట్ వేసుకున్నాం, సో దానిపైన ఇంకొక కోట్ వేసుకున్నాం అనుకున్నాం. నేను కోట్ ఇప్పకుండా షర్ట్ రిమూవ్ చేయగలుగుతానా? చేయలేను కదా. ఫస్ట్ కోట్ రిమూవ్ చేయాలి. లేకపోతే షర్ట్ మీద షర్ట్ వేసుకున్నాను, 2 షర్ట్స్ వేసుకున్నాను. ఫస్ట్ షర్ట్ రిమూవ్ చేసిన తర్వాత సెకండ్ షర్ట్ రిమూవ్ చేయగలుగుతాను. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఎప్పుడైనా వ్యాలెన్సీ షెల్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాము. వ్యాలెన్సీ షెల్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అప్పుడు వ్యాలెన్సీ షెల్ ఉండదు. అప్పుడు థర్డ్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ తీసేసామనుకోండి, అప్పుడు థర్డ్ షెల్ ఉండదు. అప్పుడు ఏది వ్యాలెన్సీ షెల్ అవుతుంది? సెకండ్ షెల్ వ్యాలెన్సీ షెల్ అవుతుంది. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఐపీ పర్పస్లో ఒకటే, ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా మనం వ్యాలెన్సీ షెల్ అంటే లాస్ట్ షెల్ నుంచి తీసేస్తాము. ఇలా ఎలక్ట్రాన్ లాస్ట్ షెల్ నుంచి తీసేయాలంటే కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో దానినే ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. అంటే న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీసేయలేం. ఒక ఆటమ్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు, లేకపోతే లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీసేయలేం. అది సాలిడ్ స్టేట్లో ఉంటే దాన్ని గ్యాసెస్ స్టేట్లోకి మార్చాలి. ఆ ఆటమ్ని ఎలా మార్చుకోవాలి? సాలిడ్ నుంచి గ్యాసెస్ కానీ, లిక్విడ్ నుంచి గ్యాసెస్ కానీ మార్చాలి. అప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలి. సో డెఫినేషనే కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ ఈ డెఫినేషన్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏం చెప్తున్నాను? ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయచ్చు. ఎక్కడి నుంచి తీసేస్తామనేది డౌట్. లాస్ట్ షెల్ నుంచి తీసేస్తాము. లాస్ట్ షెల్ ఏమనొచ్చు? అవుటర్ మోస్ట్ షెల్ అనొచ్చు.
ఈ ఎలక్ట్రాన్ ఏ స్టేట్లో ఉన్నప్పుడు తీసేయచ్చు? ఆటమ్ గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు తీసేయచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్ ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ మీన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు remove of an electron from outermost shell of neutral gaseous atom is called as first ionization enthalpy. You take here M gas only. M ante it is any metal element like it is there in the gas state. It's take the some energy that is called I1 first ionization enthalpy turns toward M plus electron. It is a ionization enthalpy 1. And IE2 means what? What is the meaning of IE2? Same definition, small changes are there. So IE2 means what? Amount of energy required to remove of an electron from unipositive uni ante meaning ఏంది? సింగిల్ unipositive ion. Amount of energy required to removal of electron from unipositive ion from outermost shell. It is also same. From unipositive ion is called as IE2. Is called as what? IE2. Like you take here M plus ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ. అంటే M ప్లస్ అంటే ఏం లేదు, పక్కన 1 ఉన్నట్టు. అంటే ఇది ఏమవుతుంది? యూనిపాజిటివ్ అయాన్. ఈ యూనిపాజిటివ్ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేయాలి. అప్పుడు ఇంకా కొంత ఎనర్జీ ఇవ్వాలి. దాన్ని ఏమంటాము? IE2. Then turns toward M+2 plus electron. M+2, M+1, its take energy, it turns to M+2, last one more electron. So IE2 means what? Amount of energy required to remove of an electron from unipositive ion is called as IE2. సో దిస్ టు ఆర్ డెఫినేషన్. అర్థమైందా? I1 అంటే ఏంది? న్యూట్రల్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే కావాల్సిన ఎనర్జీనే I1 అన్నాం. I2 అంటే యూనిపాజిటివ్ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేయాలి, సెకండ్ ఎలక్ట్రాన్ తీసేయాలి. అప్పుడు కావాల్సిన ఎనర్జీని ఏమంటాము? IE2 అంటాం. బట్ IE2 గ్రేటర్ దెన్ I1. IE2 greater than IE1. Why IE2 greater than IE1? Tell me. Why IE2 greater than IE1? చెప్పండి. ఎందుకు IE2 greater than IE1? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోడియం లైక్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. M ప్లస్ ఒక ఎలిమెంట్ మెటల్ ప్లస్ అంటే +1 అంటే ఏంటిది మీనింగు? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఇప్పుడు ఈ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత ఇప్పుడు సోడియం తీసుకుందాం. సోడియం అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? జనరల్గా 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో సోడియం ప్లస్గా మారుతుంది. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సోడియంలో సోడియం ప్లస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి చెప్పండి? సోడియం ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోవాలి. సోడియం ఆటం తీసుకుంటే 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. అదే సోడియం ప్లస్ తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది, 11లోకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ పోయింది. ఇంకెన్ని ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ లాస్ కాలే, ఓన్లీ ఎలక్ట్రానే లాస్ అయింది. అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఎక్కువనా ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ ఎక్కువనా? అంటే ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఎక్కువ. అంటే అప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో whenever you take IE2 greater than IE1 means because of more number of protons are
compared to electrons or greater number of protons than electron. That's why more nucleus attraction on valency electrons of an ion. అయాన్లో న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉంటుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో సోడియం ప్లస్ ఇట్స్ కంటైన్ 10 electrons and 11 protons, but number of electrons are less than number of proton. That's why more nucleus attraction, more positive charge, more nucleus attraction on present on valence electron. ఎలక్ట్రాన్ మీద ఎక్కువ అట్రాక్షన్ ఉంది కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి IE2 greater than IE1. And what are the factors of effect to the ionization enthalpy? Here different factors are there. So we have to discuss about factors affecting the ionization enthalpy. I am discussing about factors affecting the ionization enthalpy. So what are the factors here? What are the factors? First one, atomic size. Atomic size ionization enthalpy inversely proportional to atomic size. అంటే అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ. అటామిక్ సైజ్ తక్కువ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? ఎలా సార్, ఎలా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఒక ఆటం తీసుకుందాం, దీనిలో చాలా చిన్నగా ఉంది, సైజ్ తక్కువ ఉంది అనుకుందాం. ఇక్కడ ఓన్లీ 2 షెల్సే ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియస్కు ఎలక్ట్రాన్కు మధ్యలో దూరం తక్కువ. న్యూక్లియస్ ఏం చేస్తుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదే ఇంకొక ఆటం తీసుకుందాం, చాలా పెద్ద సైజు ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఇలా నెంబర్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ న్యూక్లియస్కు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు ఏమైంది, దూరం పెరిగింది. న్యూక్లియస్కు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు దూరం పెరిగితే అట్రాక్షన్ తగ్గుంటుందా ఎక్కువ ఉంటుందా చెప్పండి? దూరం పెరిగింది అనుకుందాం. న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. దూరంగా ఉంది కదా ఇది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు, లవ్ చేసుకున్నారు అనుకుందాం. పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళని విడదీయాలని ట్రై చేస్తారు. వాళ్ళు దగ్గరగా ఉన్నారు అనుకుందాం, అంటే ఒకే కాలేజీలో చదువుకున్నారు అనుకుందాం. వాళ్ళ మధ్యలో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని విడదీశారనుకోండి, ఒకరిని దూరం పంపించామనుకోండి, దూరం పోతే అట్రాక్షన్ తగ్గుతుంది కదా. అట్లాగే సేమ్ ఇక్కడ కూడా అంతే. న్యూక్లియస్కు ఎలక్ట్రాన్ మధ్యలో సైజ్ పెరిగింది అనుకుందాం, అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకుందాం. అట్రాక్షన్ తక్కువ అయితే ఈ ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు, అంటే తక్కువ ఎనర్జీ ఇచ్చి కూడా రిమూవ్ చేయొచ్చు. అదే సైజ్ తక్కువ అనుకోండి, న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ మధ్యలో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎనర్జీ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నా, ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎనర్జీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ తన వైపు లాక్కుంటుంది. నువ్వు ఆ లాక్కునే ఎనర్జీని అంటే న్యూక్లియస్ ఏం చేస్తుంది, తన ఎలక్ట్రాన్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. నువ్వు అప్పుడు అలాంటి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకుంటున్నావు, అది ఈజీగా లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్ లాస్ కాదు, దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వాలి, అప్పుడు బ్రేక్ అవుతుంది. అప్పుడు బ్రేక్ అయితే ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి సైజ్ తక్కువ ఉందనుకో, అట్రాక్షన్ ఎక్కువ, కాబట్టి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టం, అంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. కష్టం కాదు, అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అటామిక్ సైజ్ ఎక్కువ ఉందనుకో, అట్రాక్షన్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు, అంటే తక్కువ ఎనర్జీ ఇచ్చిన ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్. Atomic size decreases, ionization enthalpy will be increases. This is the first one factor. Second one, nuclear charge. So nuclear charge, atomic size అర్థమైతే మిగతావన్నీ అర్థమైనట్టే. So second point, nucleus charge. Just now I told you, nucleus charge, ionization enthalpy directly proportional to nucleus charge.
న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ ఉంది అనుకుందాం. న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది చెప్పండి. న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియస్ ఛార్జ్ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. నేను ఈ ట్రిక్స్ చెప్తున్నా. ఈ ట్రిక్స్ ఇది నేర్చుకోండి. ఈ యారో మార్క్ గుర్తుపెట్టుకోండి. మీకు అటామిక్ సైజ్ యారో మార్క్ ట్రిక్స్ నేర్చుకుంటే ఇవి ఈజీగా చేయొచ్చు. సో న్యూక్లియస్ ఛార్జ్ ఇంక్రీజెస్ అంటే న్యూక్లియస్ ఛార్జ్ అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఒక పర్సన్ బాగా గట్టిగా నా వైపు లాగుతున్నాను అంటే ఆ పర్సన్కు ఇంకో పర్సన్కు మధ్యలో నాకు అతనికి మధ్యలో బాగా అట్రాక్షన్ ఉంది. మా ఇద్దరిని విడగొట్టాలనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. లేదు ఇంకో పర్సన్ నేను వీక్గా లాగుతున్నాను అంటే నా యొక్క అట్రాక్షన్ తక్కువ ఉంది, అప్పుడు ఈజీగా బ్రేక్ చేయొచ్చు కదా. ఈజీగా బ్రేక్ చేయడం అంటే తక్కువ ఎనర్జీ ఇచ్చినా బ్రేక్ చేయొచ్చు. సో నేనేం చెప్తున్నాను, న్యూక్లియస్ ఛార్జ్ అయనైజేషన్ ఎంథాల్పీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియస్ ఛార్జ్. న్యూక్లియస్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్. న్యూక్లియస్ ఛార్జ్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బి డిక్రీజెస్. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ screening effect. Third factor is what? What is the third factor? Screening effect. So screening effect, third one here what? Screening effect. Screening effect generally directly proportional, inversely proportional to ionization enthalpy. Same. What is the meaning of screening effect? Screen అంటే ఏంది? ఒక మధ్యలో అడ్డులాగా ఉండడము. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా ఉంటుంది? స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ మోర్, అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బి వాట్? లెస్. ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్, అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బి వాట్? మోర్. సార్ వాట్ ఈస్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్? మీకు డౌట్ రావచ్చు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ బోత్ ఆర్ సేమ్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇన్నర్షియల్ ఎలక్ట్రాన్ షో రిపల్షన్ ఆన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్ అనుకుందాం. సెకండ్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ సెకండ్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? జనరల్గా ఎలక్ట్రాన్ మధ్యలో అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా చెప్పండి? నెగిటివ్ మధ్యలో రిపల్షనే కదా. పాజిటివ్ మధ్యలో రిపల్షనే కదా. ఎక్కడ అట్రాక్షన్ ఉంటుంది? నెగిటివ్కు పాజిటివ్కు మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. అందుకని మీకు ఏం చెప్పాను, న్యూక్లియస్కు ఎలక్ట్రాన్కు అట్రాక్షన్ ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్ మధ్యలో రిపల్షన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద రిపల్షన్ చూపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, న్యూక్లియస్ అనుకుందాం ఎగ్జాంపుల్. నా ముందు ఒక 3 మెంబర్స్ ఉన్నారు, 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. నేనేం చేస్తున్నాను, ఫస్ట్ మెంబర్ని నా వైపు లాగుతున్నా, లేదా 2 మెంబర్స్ ఉన్నారు. నేను న్యూక్లియస్ అనుకుందాం. నా పక్కన ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ మెంబర్ ఉన్నారు, సెకండ్ మెంబర్, ఇలా వరుసగా ఉన్నారు అనుకుందాం. నేను ఫస్ట్ మెంబర్ను నా వైపు లాగుతున్నా, సెకండ్ మెంబర్ను నా వైపు లాగుతున్నా. అట్లాగే మిడిల్లో ఫస్ట్ షెల్లో ఉండే ఫస్ట్ మెంబర్ ఏం చేస్తున్నాడు, సెకండ్ మెంబర్ నాకు దూరంగా ఉండే మెంబర్ను అటువైపు నెడుతున్నాడు. అప్పుడు నా యొక్క అట్రాక్షను సెకండ్ మెంబర్ మీద తగ్గుతుందా తగ్గదా చెప్పండి? నేను నా వైపు ఫస్ట్ మెంబర్ను సెకండ్ మెంబర్ను లాగుతున్నా, కానీ ఫస్ట్ మెంబర్ ఏం చేస్తున్నాడు, నా ముందున్న పర్సన్ ఏం చేస్తున్నాడు, సెకండ్ మెంబర్ను దూరం నెట్టేస్తున్నాడు. దూరం నెట్టడం వల్ల నాకు సెకండ్ మెంబర్కు డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగితే సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగితే ఏమవుతుంది, అట్రాక్షన్ తగ్గుతుంది. అట్రాక్షన్ తగ్గితే అయనైజేషన్ ఎంథాల్పీ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇన్నర్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద రిపల్షన్ చూపిస్తాయి. ఇలా ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద రిపల్షన్ చూపించడం వల్ల ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్తో తక్కువగా అట్రాక్ట్ అవుతాయి. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ తక్కువ. దేని మీద? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద. అప్పుడు అట్రాక్షన్ తక్కువైందనుకోండి, న్యూక్లియస్కు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు అట్రాక్షన్ తక్కువైందనుకుందాం, ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. బాగా అర్థం చేసుకోవాలి. న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కు మధ్యలో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంది, న్యూక్లియస్కు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కు
మధ్యలో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇన్నర్ సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద రిపల్షన్ చూపిస్తున్నాయి. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, రిపల్షన్ తగ్గించుకోవడం కోసం దూరంగా వెళ్తుంది, అంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది. అటామిక్ సైజ్ పెరిగితే అయనైజేషన్ ఎంథాల్పీ ఏమవుతుంది చెప్పాను కదా, తగ్గుతుంది. సేమ్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ మోర్, అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బి లెస్. ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్, అయనైజేషన్ ఎంథాల్పీ విల్ బి మోర్. అంటే నేను ఏం చెప్తున్నాను, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్ షో రిపల్షన్ ఆన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఓకే. అండ్ లాస్ట్ ఫ్యాక్టర్, half filled or full filled orbitals. So fourth point, half filled or full filled orbitals. Full filled orbitals. Generally, half filled or full filled orbitals are more stable. They are more stable. If they are more stable, ionization enthalpy will be more. Okay. హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. హాఫ్ ఫిల్డ్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆర్బిటాల్ తీసుకుందాం. పిఎక్స్, పివై, పిజెడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉందనుకోండి, దీన్ని హాఫ్ ఫిల్డ్ అంటాం. అట్లా కాదు. ఫుల్ ఫిల్డ్ అంటే ఏంటి, ఒక డి ఆర్బిటాల్ తీసుకుందాం. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, ఇలా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 డి ఆర్బిటాల్స్లో, 5 సబ్ ఆర్బిటాల్స్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది ఫుల్ ఫిల్ అయింది. ఇలా ఫుల్ ఫిల్ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. స్టెబిలిటీ ఎక్కువ అయితే, లేకపోతే హాఫ్ ఫిల్డ్ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎక్కువ. సో న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే, ఆ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. So half filled or full filled orbitals are more stable. That's why those elements ionization enthalpy is more. Are you understand? This is the ionization enthalpy. And students here listen, మీకు కెమిస్ట్రీ సంబంధించి ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, బయాలజీ, do you have any doubt, you can call me. We have to explain all the doubts. You have to contact my this phone number. Thank you.